హాయ్ అండి, వెల్కమ్ టు ఎంవి ఎడ్యుకేషనల్ అడ్డా. రక్త కణాలండి. మనం లాస్ట్ సెషన్లో రక్తం గురించి చూసాం, అలాగే ప్లాస్మా మరియు సీరం గురించి చూసామండి. ఈ సెషన్లో రక్త కణాల గురించి తెలుసుకుందాం. చూడండి, రక్తం నుండి ప్లాస్మాను తొలగించగా ఏర్పడేవి ఈ రక్త కణాలండి. అంటే ప్లాస్మాని మనం ఎలా చేస్తామండి? రక్తం గడ్డ కట్టక ముందే ప్లాస్మాని వేరు చేస్తాం. అలా వేరు చేసిన తర్వాత మిగిలి ఉండేదే ఈ రక్త కణాలండి. రక్తంలో రక్త కణాల శాతం ఎంతండి? 40 నుంచి 45% ఉంటాయండి. అలాగే ఈ రక్త కణాల్లో నీరు అనేది 90 నుంచి 92% వరకు ఉంటుందండి. నీరు రక్త కణాల్లో 90 నుంచి 92% వరకు ఉంటుందండి. అలాగే వీటి pH ఎంత అంటే 7.1 కంటే ఎక్కువ అండి. 7.1 కంటే ఎక్కువగా ఉంటుందండి. అలాగే మానవ రక్త కణ పరిమాణం ఎంత అంటే 800 నానోమీటర్లు అండి. రక్త కణ పరిమాణం 800 నానోమీటర్లు. నెక్స్ట్ చూసుకుంటే ఎర్ర రక్త కణాలండి. వీటిని ఆర్బీసీ అని కూడా అంటారండి. అలాగే ఎరిథ్రోసైట్స్ అని కూడా అంటారు. రక్త కణాలు మొత్తం మనకి ఎన్ని రకాలండి? 3 రకాలు అనుకున్నాం కదండి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికికలు. అందుట్లో మొదటిది వచ్చేసి ఎర్ర రక్త కణాలు చూద్దాం. ఈ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఏమంటారు అంటే ఎరిథ్రోపాయిసిస్ అంటారండి. ఎర్ర రక్త కణాలు అనేవి ఉత్పత్తి అవడాన్ని ఎరిథ్రోపాయిసిస్ అంటారు. అలాగే ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం చెందడాన్ని ఎరిథ్రోలైసిన్ అంటారండి. ఎరిథ్రోలైసిస్ అంటారు. అలాగే ఈ ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోవడాన్ని ఎరిథ్రోపీనియా అంటారండి. ఈ ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోవడాన్ని ఎరిథ్రోపీనియా అంటారు. ఈ ఎర్ర రక్త కణాల లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటండి అంటే ఇవి తగ్గిపోతున్నాయి కదండి. ఇవి తగ్గిపోవడం వల్ల వచ్చే వ్యాధి ఏంటి అంటే ఎనీమియా అండి. అంటే రక్తహీనత. ఎర్ర రక్త కణాలు తగ్గిపోవడం వల్ల వచ్చే వ్యాధి రక్తహీనత. ఆర్బీసీల జన్మస్థలం ఎక్కడంటే అండి ఎముక మధ్య లేదా అస్థి మధ్య. మన ఎముక ఉంటుంది కదండి, బోన్ మ్యారో. ఎముక మధ్యలో ఇవి తయారవుతాయండి. అలాగే ఆర్బీసీల శ్మశాన వాటికని ప్లీహం అంటారండి. ప్లీహంని ఆర్బీసీల శ్మశాన వాటికని అంటారండి. ఇవి 120 రోజుల వరకు బతుకుతాయండి. వీటి జీవితకాలం ఎంత అండి ఎర్ర రక్త కణాలది? 120 రోజులండి. ఇవి గుండ్రంగా ద్విపుటాకారంగా ఉండి కేంద్రక రహితంగా ఉంటాయండి. వీటిలో కేంద్రకం అనేది ఉండదండి. ఇవి గుండ్రంగా ద్విపుటాకారంగా ఉంటాయండి. అర్థమవుతుందా? అలాగే ఒంటె, లామా అనే క్షీరదాలలో ఆర్బీసీలలో ఈ ఒంటె మరియు లామా అనే క్షీరదాలలో ఉండే ఆర్బీసీల్లో కేంద్రకం అనేది ఉంటుందండి. అదే మానవుల్లో అయితే ఆర్బీసీలో కేంద్రకం అనేది ఉండదండి. పిండ దశలో ఆర్బీసీలు కాలేయం మరియు ప్లీహం నుంచి ఏర్పడతాయి. ఇక్కడ చూడండి, నార్మల్గా అయితే ఎముక మధ్య అస్థి మధ్య నుంచి ఏర్పడతాయి. పిండ దశలో ఆర్బీసీలు మాత్రం కాలేయం నుంచి ప్లీహం నుంచి ఏర్పడతాయండి. చూడండి, నెక్స్ట్ చూసుకుంటే మన మానవుల్లో అయితే ఎముక మధ్య అస్థి మధ్య నుంచి, బాల్య దశలో అయితే ఈ ప్లీహం నుంచి కాలేయం నుంచి ఉత్పత్తి అవుతాయి అనుకున్నాం కదండి. కానీ పక్షుల్లో అయితే ఆర్బీసీలు అనేవి బర్సా నుంచి ఉత్పత్తి అవుతాయండి. చూడండి, ఈ బర్సా నుంచి ఉత్పత్తి అవుతాయి. పక్షుల ఎముకలు గాలిచే నిర్మితం అండి. వీటి ఎముకల లోపల ఏముండదండి, కేవలం గాలి మాత్రమే ఉంటుంది. ఇలా ఎముకల మధ్యలో గాలి కలిగి ఉండడం వల్ల వీటిని ఏమంటారు అంటే వాతులాస్తులు అంటారు. వాతులాస్తులు. అలాగే ఆరోగ్యవంతమైన మానవుల్లో ప్రతిరోజు 10 × 10⁻12 అంటే 10 × 10⁻12 ఆర్బీసీలు ఉత్పత్తి అవుతాయండి. 10 × 10⁻12 ఆర్బీసీలు ఉత్పత్తి అవుతాయి. అదే సంఖ్యలో చనిపోతాయండి. ఎంత సంఖ్యలో అయితే ఉత్పత్తి అవుతాయో అదే సంఖ్యలో చనిపోతాయి. అలాగే చూసుకుంటే 1 మిల్లీమీటర్ రక్తంలో ఉండే ఆర్బీసీల సంఖ్య ఎంత అంటే అండి 4.5 నుంచి 5.5 × 10⁻6 అండి. 4.5 నుండి 5.5 × 10⁻6 వరకు 1 మిల్లీమీటర్ రక్తంలో ఉండే ఆర్బీసీలు అండి. అలాగే 1 క్యూబిక్ మిల్లీమీటర్ రక్తంలో ఉండే ఆర్బీసీల సంఖ్య ఎంత అంటే పురుషుల్లో 4.5 నుంచి 6.5 మిలియన్లు ఉంటాయండి. 4.5 నుంచి 6.5 మిలియన్లు ఉంటాయి. అదే స్త్రీలలో అయితే 3.5 నుంచి 5.5 మిలియన్లు అనేవి ఈ ఎర్ర రక్త కణాలు ఉంటాయండి స్త్రీలలో. ఆర్బీసీల జీవితకాలం కనుగొనుటకు క్రోమియం 51 అనే ఐసోటోప్ ను వాడతారండి. క్రోమియం 51 అనే ఐసోటోప్ ని యూజ్ చేస్తారు. ఆరోగ్యవంతమైన మానవుల్లో 3 కేజీల అస్థి మధ్య ఉంటుందండి. అనుకున్నాం కదండి, ఎముక లేదా అస్థి మధ్య నుంచి రక్త కణాలు అనేవి ఉత్పత్తి అవుతాయని. ఈ అస్థి మధ్య అనేది ఆరోగ్యవంతమైన మానవుల్లో 3 కేజీల వరకు ఉంటుందండి.
నెక్స్ట్ చూసుకుంటే హిమోగ్లోబిన్ అండి. ఈ హిమోగ్లోబిన్ వల్ల ఉపయోగం ఏంటంటే అండి, రక్తాన్ని ఎర్రగా మారుస్తుందండి. ఈ హిమోగ్లోబిన్ అనేది రక్తాన్ని ఎర్రగా మారుస్తుంది. అలాగే చూడండి, హిమ్ అనగా ఇనుము అండి. హిమ్ అంటే ఇనుము, గ్లోబిన్ అనగా ప్రోటీన్ అండి. అలాగే ఈ హిమోగ్లోబిన్ యొక్క విధులు ఏంటంటే అండి, శరీరంలో ఆక్సిజన్ని మరియు CO2ల రవాణాలో పాల్గొంటుందండి. ఆక్సిజన్ మరియు CO2 రవాణాలో పాల్గొంటుంది. అంటే మన బ్లడ్ లో ఆక్సిజన్ అనేది సరఫరా అవుతుంది కదండి. ఈ ఆక్సిజన్ అనేది ఈ హిమోగ్లోబిన్ తో బైండ్ అయ్యి ప్రతి కణానికి చేరుతుందండి. అక్కడ ఆక్సిజన్ వినియోగింపబడి ఏర్పడిన వ్యర్థ పదార్థమైన కార్బన్ డైఆక్సైడ్ తో మరలా బైండ్ అయ్యి బయటికి విడుదల చేస్తుందండి. ఈ విధంగా ఓం ఆక్సిజన్ మరియు CO2 రవాణాలో పాల్గొంటుందండి. ఆక్సిజన్ మరియు CO2 రవాణాలో పాల్గొంటుంది. పోషక పదార్థాల రవాణాలో, విసర్జక పదార్థాల రవాణాలో కూడా పాల్గొంటుందండి. అనుకున్నాం కదండి. అలాగే శరీరానికి కావాల్సిన పోషక పదార్థాల రవాణాలోను, అలాగే శరీరం వినియోగించుకున్న తర్వాత విడుదలైన విసర్జక పదార్థాల రవాణాలో కూడా ఈ హిమోగ్లోబిన్ అనేది పాల్గొంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే 100 మిల్లీలీటర్ల రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ చూడండి, పురుషుల్లో అయితే 14 నుంచి 16.5 గ్రాములు ఉంటుందండి. ఒక 100 మిల్లీలీటర్ల రక్తంలో పురుషుల్లో అయితే 14 నుంచి 16.5 గ్రాముల హిమోగ్లోబిన్ ఉంటుంది. స్త్రీలలో అయితే 11 నుంచి 14.5 గ్రాముల హిమోగ్లోబిన్ అనేది ఉంటుందండి. ఆర్బీసీలను విడదీసి పరిచినట్లయితే భూమధ్య రేఖ చుట్టూ 7 సార్లు చుట్టి రావచ్చు అంటండి. ఆర్బీసీలను విడదీసి పరిచినట్లయితే భూమధ్య రేఖ చుట్టూ 7 సార్లు చుట్టి రావచ్చు. నెక్స్ట్ చూసుకుంటే వైట్ బ్లడ్ సెల్స్ అండి. దీన్ని తెల్ల రక్త కణాలు అంటారు, లేదా ల్యూకోసైట్స్ అని కూడా అంటారండి. ల్యూకోసైట్స్ అంటారు. అలాగే భక్షక కణాలు అంటారు. ఎందుకంటే మన శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులు కానివ్వండి, బ్యాక్టీరియాలను కానివ్వండి, అన్నింటినీ భక్షిస్తాయి కాబట్టి వీటిని భక్షక కణాలు అని కూడా అంటారు. సూక్ష్మ రక్షక భటులు లేదా శరీరానికి మొదట వరుస రక్షకులు, పారిశుద్ధ్య కార్మికులు, వ్యాధి జనక క్రిములను చంపి తినేవి అని కూడా వీటికి నేమ్స్ ఉన్నాయండి, ఈ వైట్ బ్లడ్ సెల్స్ కి. వీటిలో పాయింట్స్ చూసుకుంటే వీటి ఉత్పత్తిని, తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ల్యూకోపాయిసిస్ అంటారండి. ఏమంటారండి? ల్యూకోపాయిసిస్. అలాగే ఇవి విచ్ఛిన్నం అవడాన్ని ల్యూకోలైసిస్ అంటారండి. ల్యూకోలైసిస్ అని అంటారు. ఈ తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గడాన్ని ల్యూకోపీనియా అంటారండి. తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గడాన్ని ల్యూకోపీనియా అంటారు. సంఖ్య పెరగడం, ఈ తెల్ల రక్త కణాల సంఖ్య పెరగడం వల్ల మనకి ఏమవుతుంది అంటే బ్లడ్ క్యాన్సర్ లేదా ల్యూకేమియా అనే క్యాన్సర్ అనేది వస్తుందండి. ఈ తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగితే మనకు వచ్చే ప్రమాదకరమైన వ్యాధి ఏంటండి? బ్లడ్ క్యాన్సర్ అండి. ఈ తెల్ల రక్త కణాల జీవితకాలం 12 నుంచి 13 రోజులండి. అంటే ఇవి 12 నుంచి 13 రోజుల వరకు మాత్రమే శరీరంలో ఉంటాయండి. ఆ తర్వాత చనిపోతే మరలా కొత్తగా విడుదలవుతాయండి. వీటికి కేంద్రకం అనేది ఉంటుందండి. తెల్ల రక్త కణాలకి కేంద్రకం అనేది ఉంటుంది. అలాగే 1 మిల్లీమీటర్ రక్తంలో 5 నుంచి 9 ఇంటూ 10⁻³ 5 నుంచి 9 వరకు ఉండి ఇంటూ 10⁻³ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయండి 1 మిల్లీమీటర్ రక్తంలో. అలాగే తెల్ల రక్త కణాలు థైమస్ గ్రంథి, బాల గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటాయండి. పిల్లల్లో తెల్ల రక్త కణాలు అనేవి థైమస్ గ్రంథి లేదా బాల గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటాయండి. అలాగే పెద్దవారిలో అయితే శోషరస గ్రంథుల నుంచి ఉత్పత్తి అవుతాయండి. పెద్దవారిలో శోషరస గ్రంథుల నుంచి ఉత్పత్తి అవుతాయి. అలాగే రక్తం, కాలేయం, లింఫ్ గ్రంథుల్లో ఇవి చనిపోతాయండి, విచ్ఛిన్నమవుతాయి. తెల్ల రక్త కణాలు అనేవి 5 రకాలుగా ఉన్నాయండి. అందులో మొదటిది వచ్చేసి ఎసిడోఫిల్ లేదా ఇసినోఫిల్స్ అండి. ఎసిడోఫిల్స్ లేదా ఇసినోఫిల్స్. చూడండి, ఇది చూసారా, దీనికి కేంద్రకం ఉంది, 2 తమ్మెలు కలిగి ఉంది. దీని కేంద్రకం ఇలా 2 తమ్మెలు లేదా 3 తమ్మెలను కలిగి ఉంటుందండి. చూస్తే ఇది ఆమ్ల రంజకాలతో రంగును సంతరించుకుంటాయండి. ఆమ్ల రంజకాలతో రంగును సంచరించుకుంటాయి. అలాగే ఎలర్జీ నుంచి శరీరాన్ని కాపాడే తెల్ల రక్త కణాలండి. ఎలర్జీ నుంచి శరీరాన్ని కాపాడే తెల్ల రక్త కణాలు. ఇది అతిపెద్ద కణికలు మరియు జీవ పదార్థంతో ఉంటాయండి. చూడండి, దీంట్లో అతిపెద్ద కణికలు ఉన్నాయి. అలాగే చూసారా, ఇదంతా జీవ పదార్థం ఉంది. ఆ విధంగా ఇది ఉంటుందండి. అలాగే శరీరంలోకి ప్రవేశించిన హానికారక విష పదార్థాల నుంచి రక్షణ ఇస్తుందండి.
శరీరంలోకి ప్రవేశించిన హానికారక విష పదార్థాల నుంచి రక్షణ ఇస్తుంది. మనం అనుకున్నాం కదండి 2 లేదా 3 తమ్మెల కేంద్రకం ఉంటుందని. చూడండి 2 లేదా 2 తమ్మెల కేంద్రకం ఇక్కడ ఉంది. వీటి సంఖ్య వచ్చేసి 275 వరకు ఉంటాయండి. వీటి సంఖ్య 275. మనం మొన్నటి సెషన్ లో చెప్పుకున్న చార్ట్ లో కూడా ఈ 275 అనేది మనం నోట్ చేసుకున్నాం అండి. నెక్స్ట్ చూడండి బేసోఫిల్స్ అండి. డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఇవి క్షార రంజకాలతో తమ రంగును సంతరించుకుంటాయండి. క్షార రంజకాలను వీటిలోనికి తీసుకొని రంగును సంతరించుకుంటాయండి. ఇవి ఎస్ ఆకారంలో కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. చూడండి ఇట్లా ఉంది కదా, అటు తిరిగి ఉంటుంది. ఈ డయాగ్రాము ఎస్ ఆకారంలో కేంద్రకం ఉంటుందండి. ఇది గాయాలు మానడంలో తోడ్పడుతుందండి. శరీరానికి అయిన గాయాలు మానడంలో తోడ్పడుతుంది. అలాగే వీటి సంఖ్య 35 అండి. ఇవి 35 వరకు ఉంటాయండి. సూక్ష్మజీవులను చంపివేస్తాయండి. ఇది శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవుల్ని చంపివేస్తాయి ఈ బేసోఫిల్స్ అనేవి. అందువల్లనే వీటిని భక్షక కణాలు అంటారండి. చంపివేస్తున్నాయి కాబట్టి వీటిని భక్షక కణాలు అని అంటారండి. మూడోది చూసుకున్నట్లయితే న్యూట్రోఫిల్స్ అండి. చూడండి ఎక్కువ సంఖ్యలో ఉండే తెల్ల రక్త కణాలండి. ఇవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయండి. ఇవి ఆమ్ల రంజకాలతోనూ కాదు, క్షార రంజకాలతోనూ కాదు, తటస్థ రంజకాలతో తమ రంగును సంతరించుకుంటాయి. తటస్థంగా ఉండే రంజకాలతో తమ రంగును సంతరించుకుంటాయి. బ్యాక్టీరియాలను సంహరిస్తాయండి. శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియాల్ని సంహరిస్తాయి. కనుక వీటిని మొదటి వరుస రక్షక కణాలు లేదా రక్షకులు లేదా సూక్ష్మ రక్షక భటులు అంటారండి. మొదటి వరుస రక్షకులు లేదా సూక్ష్మ రక్షక భటులు అంటారు. దీనికి 5 నుంచి 6 తమ్మెల కేంద్రకం ఉంటుందండి. చూసారా చాలా తమ్మెలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇట్లా 6 తమ్మెల కేంద్రకం ఉంటుందండి. వీటి సంఖ్య 5400 అండి. అంటే ఇవి 1 మిల్లీమీటర్ రక్తంలో తీసుకున్నట్లయితే మనం 5400 వరకు వైట్ బ్లడ్ ఈ న్యూట్రోఫిల్స్ అనేవి ఉంటాయండి. నెక్స్ట్ చూస్తే లింఫోసైట్స్ అండి. చూసారా చిన్న చిన్నగా గుండ్రంగా ఉన్నాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయండి. మన శరీరంలో వచ్చే ఏ వ్యాధినైనా తట్టుకోవడానికి మనకి ఇమ్యూనిటీని పెంచుతాయండి. ఇది వ్యాధి నిరోధకతను పెంచుతాయండి. అతి చిన్న తెల్ల రక్త కణాలు. ఇవి చాలా చిన్నగా ఉంటాయండి. వైట్ బ్లడ్ సెల్స్ అన్నింటిలో కూడా ఇవి అతి చిన్న వైట్ బ్లడ్ సెల్స్ అన్నమాట. ఇది హెచ్ఐవి మరియు ఎయిడ్స్ సోకిన వారు ఉంటారు కదండి, వారిలో ఇవి నశిస్తాయండి. ఈ లింఫోసైట్స్ అనేవి హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన వారిలో నశిస్తాయండి. అలాగే ఇవి 2 రకాలండి. ఈ లింఫోసైట్స్ అనేవి 2 రకాలు. ఒకటి వచ్చేసి ఆర్ లింఫోసైట్స్ అండి. వ్యాధి నిరోధక శక్తిని పెంచే తెల్ల రక్త కణాలు. ఈ ఆర్ లింఫోసైట్స్ అనేవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయండి. అలాగే టీ లింఫోసైట్స్, వీటి మీద ఏంటండి వ్యాధి నిరోధక శక్తిని తగ్గించే WBCలు. చూసారా ఆర్ లింఫోసైట్స్ వచ్చేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతున్నాయి. అలాగే టీ లింఫోసైట్స్ వచ్చేసి వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తున్నాయి. వీటి సంఖ్య అండి 2750 అండి. వీటి సంఖ్య 2750 ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ అండి మోనోసైట్స్ అండి. చూడండి మూత్రపిండ ఆకారంలో ఉంది దీని కేంద్రకం. ఇవి అతిపెద్ద WBCలు అండి. ఇందాక మనం లింఫోసైట్ చూసాం, అతి చిన్న WBCలు అనుకున్నాం. ఇది అతి పెద్ద తెల్ల రక్త కణాలండి. వీటి కేంద్రకం అనేది మూత్రపిండ ఆకారంలో ఉంటుంది. చూసారా మూత్రపిండ ఆకారంలో ఉంది. నెక్స్ట్ చూసుకుంటే గాయానికి మాపు ఏర్పడడంలో సహాయం చేస్తాయండి. గాయం తగ్గడంలో వీటి సహాయం అనేది ఉంటుంది. వీటిని పారిశుద్ధ్య పనివారుగా అంటారు. ఎందుకండి శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలని, అలాగే ఈ మనం అనుకున్నాం కదండి శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మ జీవులు, బ్యాక్టీరియా ఇట్లాంటి వాటన్నిటిని చంపేసి లోపల శరీరంలో క్లీన్ గా ఉంచుతాయండి. అందువల్ల వీటిని పారిశుద్ధ్య పనివారుగా పేర్కొంటారు. వీటి సంఖ్య పెరగడం వలన బ్లడ్ క్యాన్సర్ లేదా ల్యూకేమియా అనే వ్యాధి వస్తుందండి. మోనోసైట్స్ సంఖ్య పెరగడం వల్ల బ్లడ్ క్యాన్సర్ లేదా లుకేమియా అనే వ్యాధి వచ్చిందండి. వీటి సంఖ్య 540 అండి. వీటి సంఖ్య 540. నెక్స్ట్ చూసుకుంటే రక్త ఫలికలు అండి. ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఇట్లా గుండ్రంగా ఉన్నాయి చూసారా, వీటిని ఈ రెడ్ కలర్ లో ఉన్నాయి. ఇవే రక్త ఫలికలు అండి. రక్తాన్ని గడ్డ కట్టించేవండి. ఇవి రక్తాన్ని ఎందుకు గడ్డ కట్టిస్తాయండి, మనకి ఏదైనా గాయమైనప్పుడు అక్కడ నుంచి బ్లడ్ అనేది మొత్తం లాస్ అవ్వకుండా అక్కడికి వచ్చేసి ఇవి రక్త ఫలికలు రక్తాన్ని గడ్డ కట్టిస్తాయండి. దీనివల్ల మనకి బ్లడ్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది. ఇవి అండాకారంలో గుండ్రంగా ఉండే కేంద్రకాన్ని కలిగి ఉంటాయండి. అండాకారంలో గుండ్రంగా ఉండి కేంద్రకాన్ని కలిగి ఉంటాయి.
ఇవి అండాకారంలో ఉంటాయి, అంటే గుండ్రంగా ఉంటాయి, కేంద్రకాన్ని కూడా కలిగి ఉంటాయండి. వీటిలో జీవ పదార్థం కూడా ఉంటుందండి. వీటిలో జీవ పదార్థం కూడా ఉంటుంది. దీని జీవితకాలం ఎంత అండి? 3 నుంచి 10 రోజులండి. అలాగే కొన్ని టెక్స్ట్ బుక్లో 8 నుంచి 9 రోజులు అని వచ్చింది. మీరు అది చెక్ చేసుకోండి. ఆప్షన్ బట్టి మీరు ఆన్సర్ని పిక్ చేసుకోండి. అలాగే ఒక క్యూబిక్ మిల్లీమీటర్ రక్తంలో 3 నుంచి 5 లక్షలు ఉంటాయండి. ఒక క్యూబిక్ మిల్లీమీటర్ రక్తంలో 3 నుంచి 5 లక్షల వరకు ఈ రక్త ఫలికికలు అనేవి ఉంటాయండి. డెంగ్యూ వచ్చిన వారిలో వీటి సంఖ్య తగ్గిపోతుందండి. ఇవి తగ్గిపోతే మరణం కూడా సంభవిస్తుందండి. నెక్స్ట్ చూసుకుంటే చూడండి, గమనిక, రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ ఏంటండి? కే విటమిన్. మనకి రక్తం అనేది ఒకవేళ రక్త ఫలికలో కొంతమంది ఉంటారండి, వారిలో ఏదన్నా గాయమైనప్పుడు ఈ ప్లేట్లెట్స్ అనేవి త్వరగా గడ్డ కట్టవండి, రక్తం బ్లడ్ లాస్ అవుతూనే ఉంటుంది. వారికి ఈ కే విటమిన్ అనే ఇంజెక్షన్ ఇచ్చి బ్లడ్ని గడ్డ కట్టిస్తారండి, అంటే బ్లడ్ లాస్ అవ్వకుండా. అలాగే రక్తాన్ని గడ్డ కట్టించే మూలకం ఏంటండి? కాల్షియం అండి. రక్తాన్ని గడ్డ కట్టించే మూలకం కాల్షియం అండి. అలాగే రక్తాన్ని గడ్డ కట్టించని కృత్రిమ కారకాలండి. చూడండి, సోడియం ఆక్సాలేట్, సోడియం సిట్రేట్, అల్యూమినియం సిట్రేట్స్, అలాగే కృత్రిమ హెపారిన్, ఈ 4 ఉన్నాయి కదండి. ఇవి రక్తాన్ని గడ్డ కట్టనివ్వండి. దీన్ని మనం ఎక్కడో చెప్పుకున్నామండి, ఈ 4టిని. బ్లడ్ బ్యాంక్స్ లో రక్తాన్ని గడ్డ కట్టించడం కోసం ఆ బ్లడ్ సేకరించే కవర్స్ లోపల వీటిని వాడతారు అని చెప్పుకున్నాం కదండి. అందుకు ఈ 4 కృత్రిమ కారకాలు అనేవి ఉపయోగపడతాయండి. రక్తాన్ని గడ్డ కట్టకుండా ఈ కృత్రిమ కారకాలు అనేవి ఉపయోగపడతాయండి. రక్తాన్ని గడ్డ కట్టించే ప్రోటీన్లు ఏమని చెప్పుకున్నామండి? ఫైబ్రినోజన్ మరియు ప్రోత్రాంబిన్. వీటిని మనం ఎక్కడ చెప్పుకున్నామండి? ప్లాస్మాలో చెప్పుకున్నాం. ప్లాస్మాలో ఉండే ప్రోటీన్స్ లో ఇవి చెప్పుకున్నామండి. అలాగే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చేసేది ఏంటిదండి? హెపారిన్. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చేసేది హెపారిన్. అలాగే చిన్న గాయం అయితే 3 నుంచి 5 నిమిషాల్లో రక్తం అనేది గడ్డ కడుతుందండి. లేదా పెద్ద గాయం అనుకోండి, 5 నుంచి 8 నిమిషాల్లో రక్తం అనేది గడ్డ కట్టి బ్లడ్ లాస్ అవ్వకుండా మనకి కాపాడుతుందండి. రక్త ఫలికికలు ఎముక మధ్యలోని మెదలో క్యారియోసైట్స్ నుంచి ఉత్పత్తి అవుతాయండి. ఈ రక్త ఫలికికలు అనేవి ఎముక మధ్యలోని మెదలో క్యారియోసైట్స్ నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటాయండి. థ్యాంక్ యూ అండి. మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇప్పుడు బయాలజీకి సంబంధించిన క్లాసెస్ చెప్పుకుంటున్నామండి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరొక సబ్జెక్ట్ని స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.